ప్రభుత్వం ఇచ్చిన మెనూను తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు శ్రీ ఇందిర లక్ష్మీరెడ్డి అన్నారు. సింగరాయకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మెనూను అసలు పాటించటం లేదని, వారి సొంత తీర్మానంతో వారికి నచ్చిన విధంగా మెనూ పెడుతున్నారని లక్ష్మీరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే మెనూ ఎందుకు పిల్లలకు పెట్టడం లేదని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్తూ పిల్లలతో ఏర్పాటు చేసిన కమిటీ ఆమోదంతో మెనూను మార్చామని వారు చెప్పడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకు సరిపడా కూరలు ఉండకపోవటం గమనించిన కమిషన్ సభ్యులు పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రూమ్ సందర్శించగా పాడైన వేరుశనగ పప్పులు గమనించి ఇవి ఎందుకు వాడుతున్నారు అన్నారు. సాయి లోహిత ఏజెన్సీ వారికి వెంటనే ఫోన్ చేసి ఇలాంటి వేరుశనగ పప్పు ఎందుకు పంపించారని, ఇవి తింటే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని వెంటనే వాటిని మార్చాలని ఆయన ఆదేశించారు. ఈ విషయం గురించి ప్రిన్సిపాల్ని అడగ్గా నాకేమీ తెలియదని, మొత్తం ఈ నెల స్టాక్ చూసుకునే మేడంకే తెలుస్తుందన్నారు. ఈ విషయాన్ని సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 800 మంది విద్యార్థులు ఉన్న ఇక్కడ ఇలాంటి ఫుడ్ పెట్టడం ఏంటన్నారు. ఇన్ఛార్జి జిల్లా గురుకుల కోఆర్డినేటర్ అరుణాకి ఆయన కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి వివరించారు. స్టాక్ రిజిస్టర్ను కూడా సరిగా మెయింటైన్ చేయలేదన్నారు. ఇక్కడ గమనించిన పరిస్థితి మీద తీవ్ర అసంతృప్తిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మణనాయక్, డిఎస్ఓ పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లైస్ వరలక్ష్మి, సమగ్ర శిక్ష జిల్లా బాలిక సంరక్షణ అధికారి హేమలత తదితర అధికారులు పాల్గొన్నారు. కాబట్టి అలా కాదమ్మా, ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు వాటర్లు ప్రిన్సిపల్ మేము తీర్మానాలు చేసుకొని ఇలా పెడతామంటే ఇది యాక్సెప్ట్ అది యాక్సెప్ట్ అందరు కాదమ్మా. అది కాదు, నీకు ఎవరైనా చెప్పారా ఇది ఇలా తీర్మానం చేసుకొని ఇష్టం వచ్చి ఇబ్బంది తీసేసి చెత్త పేరు పెట్టుకోమన్నారా? ఆ చెత్త కూడా చేసినారు. దోసకాయ విత్తనాలు తీసేయలేదు, సొరకాయ విత్తనాలు తీసేయలేదు. చేదు బాగా వేసి మధ్యాహ్నం పెట్టారని గ్యారెంటీ మధ్యాహ్నం పెట్టలే, వైట్ రైస్ పెట్టారు. నేను మధ్యాహ్నం వైట్ రైస్ పెట్టారు. నేను పిల్లలు అడిగాను, మధ్యాహ్నం ఆకుకూర పప్పులు చెప్తున్న ప్రకారం ఇప్పుడు పెట్టాలా మధ్యాహ్నం వైట్ రైస్ పెట్టి ఇప్పుడు మధ్యాహ్నం పెట్టాలా? మధ్యాహ్నం పెట్టినట్టు గ్యారెంటీ ఏముంది గ్యారెంటీ? ఇప్పుడు నువ్వు ఇప్పుడే బాగా పెట్టలేదని సార్ చూశారు సార్ సాంబార్ మధ్యాహ్నం సార్ ఏముంటుంది అల్టిమేట్గా సిస్టంలో టీచర్లు అందరూ ఇలా పెట్టుకుంటూ వచ్చారు. ఆ ధైర్యం లేదా మీకు? వాళ్ళు మీకు ఎన్ని కేజీలు ఆయిల్ మనం పీల్చుకున్నారు తెలుసా మీకు? అది ఒక మీకు వచ్చింది, మీకు ఎనర్జీ వచ్చేది. ఆయిల్ ఉంటే కదా మీకు ఎనర్జీ వచ్చేది. శక్తి వచ్చేది ఎప్పుడు వస్తుంది? ఆయిల్ ఫుడ్ పెట్టలే కదా. ఆయిల్ ఎందుకు పెట్టారు? ఏముంటా ఆయిల్? శారదా పాసనావా? అదే ఎవరు మనకి ఇచ్చింది ఇవి? ఎవరు ఇది సప్లై చేసింది? ఫోన్ కలుపు. క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? 13 సార్. 13 లాస్ట్ ఇయర్ 590 సార్. హాస్టల్ లాగానే ఇది. ఏమన్నా చూడు, ఈరోజు మధ్యాహ్నం రెండేనమ్మా. ఇంకేం లేవా? వేరే కూరలు లేవా? టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. స్పూన్ ఇవ్వండి. కాలీఫ్లవర్ తక్కువ రేట్ ఉంది కదా, కాలీఫ్లవర్ వేసింది ఇంకా బాగుండేది. లేకుంటే క్యారెట్ ఇంకా మంచిగా చీప్ అయింది. కాలీఫ్లవర్ చీప్ ఉంది కదా. కాలీఫ్లవర్ తినరా? కొంచెం తినరేమోనని తినరు సార్, స్మెల్ అని అందుకని సప్లై చేస్తారు. వెజిటేరియన్ ఉండాలా? సాంబార్ అరే అది చూడమ్మా మేడం. ఓకే, సార్ ఏమంటున్నారు వినండి. మీరు మధ్యాహ్నం చికెన్ ఇచ్చామంటున్నారు కదా, బాగా రైస్ ఇచ్చామంటున్నారు కదా. మధ్యాహ్నం ఇవ్వాల్సినటువంటి వెజిటబుల్ కర్రీ అండ్ పాలకూర పప్పు ఎందుకు ఇవ్వాలి? కదా సరే, మీరు
ఎక్స్చేంజ్ చేశారు, ఓకే. ఎక్స్చేంజ్ చేస్తే మధ్యాహ్నం కన్నా ఇప్పుడు ఇవ్వాలి కదా అంటున్నారు సార్. మేడం అది చికెన్ మీరు చేంజ్ చేసింది నాకే మీకు ఎవరు, మీ బాస్ ఎవరు మీకు? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.